విగ్రహాలు కూడా భయపెడుతున్నట్టున్నాయి రేవంత్ సర్కార్ని. విగ్రహంకి భయపడుతున్నారు అన్న లెక్క వాళ్ళు చేస్తున్న చేష్టలు ఉన్నాయి. ఇప్పుడు మనిషి బతికున్నప్పుడు ఆ మనిషి మాట్లాడుతున్నటువంటి మాటలో లేకపోతే వాళ్ళు బయటకు తీస్తున్నటువంటి స్కామ్లతోనో ప్రభుత్వాలు భయపడడం వేరు. కానీ ఆ మనిషి బతికున్నన్ని రోజులు కూడా ప్రభుత్వం చేస్తున్న చాలా స్కామ్లని బయటపెట్టిండు. చచ్చిపోయిన తర్వాత ఆయన విగ్రహం అంటే కూడా ఇవాళ రేవంత్ సర్కార్ భయపడుతుంది. తెలంగాణలో తెలంగాణ ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుంది అనేది తెలవాలి. నిజంగా ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయా తెలంగాణలో? ఒక విగ్రహాన్ని, ఒక చిన్న విగ్రహం, వాళ్ళ అభిమానులు ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని కూడా ఇవాళ తీసేయాలని 2 సార్లు ప్రయత్నించింది. ఒక్కసారి కాదు, ఇది మొదటిసారి కాదు, 2 సార్లు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా తెలవాలి. తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి, తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి. ఎట్లాంటి ప్రభుత్వం ఉంది, ఇలా మనం ఎట్లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు కదా, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే. ఆయన చచ్చిపోయి 2 వారాలు అవుతుంది గంతే. ఇంకా నెల మాస్కం కూడా కాలే. ఆయన మీద ప్రేమతోన ఆయన అభిమాని ఒకరు ఆయన భూమిలో ఒక చిన్న విగ్రహం పెట్టుకున్నాడు. చిన్నది, అదేం పెద్ద విగ్రహం కూడా కాదు, చాలా చిన్నదే. వాళ్ళ అభిమానులు పెట్టుకున్నారు. ఏదో రోడ్డు మీదనో చౌరస్తాలనో డిస్టర్బెన్స్ చేసే లెక్కనో కూడా కాదు. ఒక చిన్నగా వాళ్ళ జాగల అభిమానంతో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెట్టుకుంటే ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2వసారి అయిన విగ్రహాన్ని కూల్చేసింది. ఇప్పుడు 11 రోజుల కంటే ముందు విగ్రహం కూల్చేసారు, మనందరం చూసినాం. ఆ రోజు కేటీఆర్ హరీష్ రావు గారు ఆయన కార్యక్రమం కోసం నర్సంపేట పోయినప్పుడే ముందు రోజు నాడు రాత్రిళ్ళు ఇట్లనే చేస్తే మళ్ళీ వీళ్ళందరూ పోయి ఆడ ధర్నాలు చేసి అదంతా చేస్తే ఆ రోజుకి అది సద్దు మణిగినలాగా కనిపించింది. కానీ నిన్న రాత్రిళ్ళ అర్ధరాత్రిళ్ళల్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి దగ్గర 1500 మంది పోలీసులట. ఎందుకు ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఎందుకని అంత ఇదిగా ఖచ్చితంగా అక్కడి నుంచి విగ్రహం తీసేయాల్సిందే అనే జిద్దుతో ఎందుకు పోతున్నారు? ఇప్పుడు ఆయనకి జనాలకు ఆయనంటే ఎంత అభిమానం ఉంది అనేది ఆయన అంతిమయాత్ర చూసిరు కదా. అంతిమయాత్ర చూసిన తర్వాత కూడా ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు జనాల సపోర్ట్ ఎంత ఉంది, జనాలు ఎంత ఆదరించిర్రు ఆయనని అనేది ఆయన అంతిమయాత్ర సాక్ష్యం కదా. ఇప్పుడు వాళ్ళ ఊరు నుంచి నల్లబెల్లి అనే వాళ్ళ సొంత ఊర్లో అక్కడ కార్యక్రమాలు చేయడానికి తీసుకుపోతూ ఉంటే పొద్దుగాల బయలుదేరిన ఆయన అంతిమయాత్ర మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఇంటికి చేరుకుంటుంది అంటే రాత్రి అయింది. ఇప్పుడు ఆ రోజు జరిగినది కూడా మనం చూసినాం. తంతు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేస్తాము అంటే పేలను తుపాకీలు చేసిరు, చూసినాం. అది కూడా అవమానమే. ఆ అవమానాన్ని కూడా చూసింది పెద్ది కుటుంబం. ఇంకా ఎన్ని అవమానాలను చూడాలి? ఒక్కసారి వీడియో చూపిస్తా, దాని తర్వాత వాళ్ళ భార్య మాట్లాడిన మాటల్ని చూపిస్తా, బీఆర్ఎస్ పార్టీ స్పందన చూపిస్తా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇదంతా రాత్రిళ్ళ చిమ్మ చీకట్ల ఆయన విగ్రహాన్ని కూలగొట్టిరు, తీసేసిరు రాన్ నుంచి. చిన్న విగ్రహం అది, ఏం పెద్ద. ఇప్పుడు చాలా చోట్ల రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎన్ని విగ్రహాలు పెట్టింది, ఎక్కడెక్కడ పెట్టింది? రోడ్ల మీద అక్కడ ఇక్కడ పెట్టిన విగ్రహాలు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంది? వాటన్నింటి సంగతి ఏంది? ఒక ఆయన అభిమాని ఎవరో ఆయన అభిమానంతో ఆయన జాగలు పెట్టుకున్నాడు. అదే రాత్రిళ్ళల్లా మొత్తం చిమ్మ చీకట్ల చేసిరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుందంటే, మేము కూడా ఇస్తాం చాలా లిస్టు. ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాయి, అనుమతులు లేకుండా ఉన్న విగ్రహాల లిస్టు చాలా ఇస్తాం, వాటన్నింటిని కూలగొట్టే దమ్ముందా అని అడుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడు అభిమానంతో ఆయన జాగల పెట్టుకున్న విగ్రహాన్ని తీసేసిరు కదా, మరి మేము అనుమతి లేకుండా రోడ్ల మీద ఉన్న చాలా విగ్రహాల లిస్ట్ ఇస్తాం, వాటిని తొలగించే దమ్ముందా అని అడుగుతుంది ప్రభుత్వానికి. సమాధానం చెప్తారా దీని మీద ప్రభుత్వం? ఒకసారి వాళ్ళ భార్య మాట్లాడిన మాటలు కూడా చూపిస్తా, వాళ్ళ భార్య రియాక్షన్ కూడా చూడండి ఒకసారి. ప్రైవేట్ స్థలంలో విగ్రహం కూల్చే
హక్కు ఎక్కడిది? ఉంటుందా పోలీసులకి? ప్రైవేట్ స్థలంలో పెట్టుకున్న విగ్రహము ఇప్పుడు ఏదో చౌరస్తా మీద ఉంది, రోడ్డు మీద అడ్డంగా ఉంది, ఇంకొకటి ఉంది అనేది కాదు. వాళ్ళ అభిమానంతోనే వాళ్ళ అభిమాని ఒకడు ఆయన జాగల ప్రైవేట్ జాగల పెట్టుకున్న దానికి అర్ధరాత్రి దొంగ చాటుగా, నేను వీడియో ముందు చెప్పిన చూసిరా, విగ్రహం కూడా భయపెడుతుందా అని. విగ్రహం భయపెడుతుంది అన్న లెక్క ప్రవర్తిస్తున్నది ప్రభుత్వం. ఇలా ఆ విగ్రహం భయపెట్టకపోతే విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేయాలనే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి కాదు 2 సార్లు ఎందుకు ప్రయత్నాలు జరిగినాయి? విగ్రహం భయపెడుతుందా? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బతికున్నన్ని రోజులు ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా స్కామ్లను బయటికి తీసుకొచ్చిండు. దాని తర్వాత కూడా చూస్తాం కదా మనం. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని పేపర్లు రిపోర్ట్ చేసినాయి కదా, ఆయన అంతకుముందు ప్రభుత్వం చేసిన చాలా వాటిని బయటకు తీసుకొని వచ్చిండు అని, ఈయనని కావాలని కక్షపూరితంగా ఈయన మీద చేసిర్రు అని, ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు అని, గన్మెన్లను తొలగించిర్రు అని, ఇట్లాంటి వార్తలు కూడా మనం గతంలో చూసినాం కదా. ఈయన చనిపోయిన సందర్భంగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు కూడా చూసినాం కదా మనం. ఇప్పుడు ఆయన విగ్రహం కూడా భయపెడుతుంది కాబట్టి నెల కాలేదు ఆయన చచ్చిపోయి, ఇంకా నెల మస్కం నెల కాలేదు. ఆయన బతికున్నన్ని రోజులు జనాల కోసమే బతికిండు. అందుకే ఆ జనం, అక్కడ ఉన్నటువంటి జనాలు ఆయన మీద అభిమానంతోని, ప్రేమతోని, వీళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసింది కూడా కాదది, పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కూడా కాదది. వాళ్ళ ఎవరో అభిమానంతోని, ఎందుకంటే ఆయన చనిపోయిన రోజు చూసిన అంతిమయాత్ర ఉంది కదా, మనం చూసినాం కదా, ఎంత అభిమానం ఉంటే జనాలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని కిలోమీటర్లు ఎక్కడికక్కడ జనం వచ్చి బస్సులలో నుంచి పోయేటోళ్ళు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అనే తేడా లేకుండా కన్నీరు మున్నీరుగా లెక్క ఏడ్చిరు. అయ్యో ఇట్లాంటి గొప్ప నాయకుని కోల్పోయింది నర్సంపేట అని ఏడ్చిరు. అంతటి జనాదరణ ఉంది కాబట్టి రేపు పొద్దున మాకు ప్రాబ్లం అవుతుంది, ఆయన విగ్రహం ఉంటే విగ్రహ రూపంలో ఆయన జనాలకు గుర్తొస్తాడు అనుకున్నదా ప్రభుత్వం? మరి ఒకసారి బీఆర్ఎస్ నాయకులది కూడా చూపిస్తాను నేను మీకు. నిన్న ఏం జరిగింది అనేది మాజీ ఎంపీ వినోద్ గారు చెప్పిర్రు, ఒకసారి వినుర్రి. నిన్న 1500 మంది పోలీసులతోని మొత్తం నర్సంపేట నగరాన్ని కర్ఫ్యూగా నిర్బంధించి మా పార్టీ నాయకులందరినీ అరెస్టులు చేసి ఇలా విగ్రహాన్ని తొలగించి అక్కడ ఉన్న స్తూపాన్ని కూల్చడం జరిగింది. నిన్న రాత్రిల్లా 1500 మంది పోలీసులట. ఆయన చెప్పింది ఏం తెలుసా? రాత్రిల్లా 1500 మంది పోలీసులు వచ్చి ఎక్కడికక్కడ కర్ఫ్యూ పెడితే కదా ఎక్కడికక్కడ మొత్తం నిర్బంధిస్తారు చూసిరు. అట్లా వాళ్ళ నాయకులను మొత్తంని కూడా నిర్బంధించి, ఎందుకంటే గతంలో ఒకసారి కూడా ఇట్లానే తీసేయాలని చూస్తే వీళ్ళ నాయకులు బెయిరాడికి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంకా కొంతమంది వీళ్ళ నాయకులు అందరూ పోయి అట్లా తీసేస్తారు అని అంటే అప్పుడు అది ఆగింది. ఇప్పుడు ఏంది అంటే అట్లనే మళ్ళీ ఆడ విగ్రహం తీసేస్తుర్రు అనే ఇన్ఫర్మేషన్ వస్తే కనుక వీళ్ళ నాయకులు అందరూ రాగాలని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి రాత్రిళ్ళ మళ్ళీ అది కూడా రాత్రిళ్ళల్లో ఆయన విగ్రహాన్ని తీసేసారు. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం పట్ల సర్కార్ అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ ప్రజలు, నర్సంపేట ప్రజలు అంతా చూస్తున్నారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ని చూసిన తర్వాత మనకు కూడా ఒకటి చాలా క్లారిటీగా ఏం అర్థమవుతుంది అంటే, పెద్ది బతికున్నప్పుడే కాదు, పెద్ది విగ్రహం కూడా ప్రభుత్వాన్ని భయపెడుతుంది, సర్కార్ని భయపెడుతుంది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది.